నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో సోరియాసిస్ చర్మ సంబంధిత సమస్యలు అదే విధంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సమస్యలకు సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ వెంకటరామరెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదే విధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ వచ్చి సోరియాసిస్ చర్మానికి సంబంధించిన సమస్యలు అదేవిధంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ గురించి. సో ఫస్ట్ సోరియాసిస్ అంటే ఏంటి అనేది సోరియాసిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ నార్మల్గా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే నార్మల్గా ఏంటంటే సోరియాసిస్ ఇంతకుముందు చెప్పినట్టు ఏదన్నా మచ్చ ఏర్పడితే మనం సోరియాసిస్ అని కంగారు పడి డాక్టర్ దగ్గర పరిగెత్తే వాళ్ళు కూడా మనం చూస్తుంటాం. చిన్న మచ్చ ఏర్పడిన అదే ఇంతకుముందు చెప్పినట్టు మనం తెలుగులో సోబి అంటాము, రింగ్ వామ్ ఇన్ఫెక్షన్, అది ఉన్నా కూడా నాకు సోరియాసిస్ వచ్చింది సార్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది అది అదైతే రింగ్ లాగా ఉంటుంది, సోరియాసిస్ లో ఉండదు, చిన్న సర్కిల్ లాగా వస్తుంది. అదే ఇంతకుముందు చెప్పిన గట్టేటి వేరు, గట్టేటి ఏంటంటే పూర్తిగా డాట్స్ లాగా ఉంటుంది, దీంట్లో ఏంటంటే పూర్తిగా రెడ్ మొత్తం రెడ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ ఏదైతే సోరియాసిస్ ఉందో అది ప్యాచెస్ లాగా ఉంటుంది, ఇది డిఫరెన్షియేషన్ అన్నమాట. డిఫరెన్షియేషన్ ఈ చర్మ సంబంధ రోగాల్లో చాలా కారణాలు ఉన్నాయి, కారణాలని కాదు, చర్మ రోగం అనేటి చాలా రకాలు ఉన్నాయి. ఆ రకాలలో ఇది ఒకటి అనమాట. అంటే మనకు ఎగ్జిమా అంటాము, ఎస్ఎల్ఈ అంటాము, స్కిన్ ర్యాషెస్ అంటాము, మనం తెలుగులో సోబి అంటాం, రౌండ్ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్. కొందరు ఏంటంటే మిస్గైడెన్స్, మిస్లీడ్ అవుతుంటారు, డాండ్రఫ్ను కూడా సోరియాసిస్ కింద అనుకుంటుంటారు, అపోహ అనమాట. అపోహ అది వేరు, సోరియాసిస్ వేరు. డాండ్రఫ్ అది డిఫరెంట్ అనమాట. సోరియాసిస్ అనేది డాండ్రఫ్ కాదు, అన్ని డాండ్రఫ్స్ సోరియాసిస్ కాదు, అది వేరే ఇది వేరే. సోరియాసిస్కి వస్తే మన సోరియాసిస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో గట్టెడ్ సోరియాసిస్ అని ఒకటి అంటాం, అలాగే ఇన్వర్స్ సోరియాసిస్ అంటాం, అలాగే పస్తులార్ సోరియాసిస్ అంటాం. ఇలాగా మనకు సోరియాసిస్లో మళ్ళీ ఇది ఇంకొక డీప్ లేయర్గా డీప్ షీటెడ్గా పోయి ఏదన్నా ఇంకా జాయింట్స్ని ఏదైనా ఇన్వాల్వ్ చేస్తే దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా మనం అనే అవకాశం ఉంటుంది అనమాట. ఇది స్కిన్కి సంబంధించిన సోరియాసిస్ అనేది. ఓకే, సో సోరియాసిస్ విషయానికి వస్తే చర్మం మీద సోరియాసిస్ ఉంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి? స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? స్టార్టింగ్ స్టేజ్లో అంటే మీరు అన్నట్టు గుర్తుకొచ్చినది, స్టార్టింగ్ అనేది దీనికి ఏజ్ లిమిట్ అనేది కూడా ఉండదు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏజ్ ఆఫ్ 10 or 12 years వచ్చినప్పుడు వాళ్ళకు ఒక్కోసారి థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే సోరియాసిస్లో ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. అంటే లాస్ట్ ఈ పస్తులార్ సోరియాసిస్లో కూడా ఇన్ఫెక్షన్ అనేది ఉండదు, స్టెరైల్ సోరియాసిస్ అని కూడా అంటాం దాన్ని. అంటే టచ్ ఇది నాకు నాది నీకు టచ్ చేసినా కూడా ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఈ సోరియాసిస్లో ఉండదు. ఇది ఒక ఇది సేఫ్ అనమాట. అంటే ల్యూకోడర్మా కూడా అంటాం స్కిన్లో, అంటే బొల్లి మచ్చలు అంటాం, అది కూడా డిసీజ్ కాదు. కాకపోతే సోషల్ ప్రాబ్లం, నలుగురు చూపించాలంటే మనం కొంచెం సిగ్గుపడ్డాము, బయటికి పోవాలంటే చేతుల మీద ఏదైనా ఉంటే అన్ని కప్పుకొని వెళ్ళటం, ముఖం మీద ఉంటే నలుగురు చూపించలేకపోవడం, ఇవన్నీ మనకు జరుగుతుంటాయి అన్నమాట. ఈ సోరియాసిస్ అనేది ఇప్పుడు చెప్పినట్టు చిన్నపిల్లలకు ఒక్కోసారి ఏంటంటే థ్రోట్ ఇరిటేషన్ వచ్చేసి ఆ ఇరిటేషన్ కూడా బ్యాక్టీరియా వైరస్ లాగా ఫామ్ అయిపోయి అది తగ్గినప్పుడు దానికి ఇచ్చే మందులతోటి సైడ్ ఎఫెక్ట్ వచ్చి మళ్ళీ సోరియాసిస్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టెరాయిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ ఎక్కువ వాడతాం ఏది లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. అది సడన్గా విత్డ్రా చేసినప్పుడు కానీ లేదా కొంచెం డోసేజ్ అనేది అటు ఇటు అయినప్పుడు కూడా మనకు దాన్ని సపరేట్ చేస్తుంది, మళ్ళీ ఇది బయటపడే అవకాశం ఉంటుంది స్కిన్ మీద. పిల్లల్లో అంటే చిన్న పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చినప్పుడు దానికి వాడే మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది ఓవర్ డోస్ అయినప్పుడు సైడ్ ఎఫెక్ట్ కింద సోరియాసిస్ వస్తుందంటారా? వస్తుంది. అదే ఓవర్ డోస్ అని కూడా చెప్పలేము. డోస్ కార్టికోస్టెరాయిడ్స్ ఎప్పుడైతే వాడుతున్నామో దాన్ని ట్యాపరింగ్ డోస్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ 20 mg వాడుతున్నాం, 15కి రావాలి, తర్వాత 10కి రావాలి, 5కి రావాలి, స్లోగా విత్డ్రా చేయాలి, దాన్ని ట్యాంపరింగ్ డోస్ అంటాం. ఆ ట్యాపర్ చేయకుండా మనము సడన్గా మనం డాక్టర్ 4 రోజులు రాసిన నాకు తగ్గిపోయింది, దగ్గు లేదు, ఆయాసం లేదని వదిలేస్తుంటాం. దానివల్ల కూడా ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని NSAIDs అంటాం, అంటే ఈ పెయిన్ కిల్లర్స్ కానీ ఏదైనా పెయిన్స్ రావచ్చు లేదా జ్వరం రావచ్చు, వాటికి వేసే మందులతో ఈవెన్ పారాసెటమాల్ అంటాం, కాల్పాలో డోలో అంటాం కదా మనం జనరల్గా,
అంటే జ్వరానికి తగ్గడానికి వేసే ట్యాబ్లెట్ తోటి కూడా ఒక్కోసారి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ మీద ర్యాష్ లాగా రావటం ఇవన్నీ వచ్చి ఈ ర్యాష్ అనేది కొందరికి పడక ప్రొలాంగ్డ్ ఏదైతే ఉందో అప్పుడు అది కన్వర్ట్ ఇంటూ సోరియాసిస్ అనమాట. అంటే ఫ్యూచర్లో అట్లా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎక్కువగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి సోరియాసిస్ వస్తుందా, లేకపోతే ఇంకేతర కారణాలు ఏమైనా ఉంటాయి? ఇప్పుడు మెడిసిన్స్ ఒక రీజన్ చెప్పారు, ఇవి కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా సోరియాసిస్ రావడానికి చిన్నపిల్లలు? అదే ఇప్పుడు చెప్పినట్టు అదే కాదు, పుట్టిన పిల్లల దగ్గర కూడా మనం ర్యాష్ చూస్తున్నాం. అంటే నాప్కిన్ తోటి ర్యాషెస్ వచ్చే అవకాశం, డైపర్స్ తోటి ఇంకోటి అవి అంటే సింపుల్ ర్యాష్ సింపుల్గా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటాయి. అలా కాకుండా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్లో కూడా ఒక్కొక్కసారి ఇది సోరియాసిస్ అంటే నథింగ్ బట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తనలో తనకి కలిగించే ఒక ఇమ్యూనిటీని దెబ్బతీసే డిజార్డర్ తప్ప ఇది బయట నుంచి వచ్చి అక్కడిక్కడి నుంచి వచ్చేది కాదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు వైరస్ల నుంచో బ్యాక్టీరియల్ నుంచి వచ్చేది కాదు. ఇది కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడిన తర్వాత ఇంకా బ్రీఫ్ గా తెలుసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరు చెప్పండి. నా పేరు అనురాధ. మా సార్ కు 80 years ఉంటాయి. ఓకే, సోరియాసిస్ వచ్చింది. ఇట్లా ఫస్ట్ పులిపిట్లు వచ్చినాయి బాగా, తర్వాత సోరియాసిస్ వచ్చింది. ఓకే, దానికి వాడినా కూడా ప్రాబ్లం లేకపోతే వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, లేకపోతే ఎంత కాలం అవుతుంది? 2-3 months కూడా కాలే. ఓకే, ఇంకేమైనా అంటే రావడము ఒక 4-5 months నుంచి వచ్చినాయి. బాగా సడన్ గా లావ్ అయిపోతున్నాయి. వయసు ఎంతమ్మా? 80 years ఉంటదండి. 8 years? చిన్నప్పటి నుంచి మంచిగానే ఉండనా? డెలివరీ ఎక్కడైందమ్మా? హాస్పిటల్ సిజేరియనా నార్మల్ డెలివరీ? పెద్ద ఆయన 80 సారీ 80 years. ఓకే వాళ్ళ హస్బెండ్ కి వచ్చిందండి. 5 months నుంచే ఉందమ్మా? అవునండి. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది చెప్పండి. ఏ ఏరియా వచ్చింది, ఏ ఏరియా ఎఫెక్ట్ అయింది? ఫస్ట్ పులిపిడ్లేమో ఇట్లా తలకు చేతులకు అట్లా బాగా వచ్చినాయి. సోరియాసిస్ ఏమో కాళ్ళకు చేతులకు, అరికాళ్ళకు అరిచేతులకు. ఓకే, దాన్ని పామర్ ప్లాంటర్ సోరియాసిస్ అంటామమ్మా. అది చేతులకు కాళ్ళకు వస్తుంటుంది. అది చిన్న ఫ్లేక్ లాగా వచ్చేసి అది వెళ్తుంటుంది, కానీ పైన ఏదైనా ఆయిల్స్ రాస్తే వెళ్తుంది. మేడం గారు అడిగినట్లు మనం ఏంటంటే సోరియాసిస్కు ట్రీట్మెంట్ అనేది జనరల్గా అవసరం లేదు. దానికి ఎంత ట్యాబ్లెట్ వేసుకున్నా ఏం వేసుకున్నా అది అనేది తగ్గిపోయే అవకాశం ఉండదు. ఎక్కువగా ఏంటంటే ఈ కార్టికోస్టెరాయిడ్స్ షుగర్ పేషెంట్ అండి. ఇట్లా దీనివల్ల మళ్ళా షుగర్ పేషెంట్ కదా, అదే దానివల్ల ఏదన్నా ప్రాబ్లం అవుతుందా అని. షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే షుగర్ తోటి బాడీ వీక్నెస్ అవుతుంది, ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటాం కదా. దాంట్లో ఇది వచ్చిందంటే ఇంకొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు మరి ఎక్కడ ఉంటారు? జియాగూడనా? మాది మిర్యాలగూడ. సరే, అక్కడ ఏదైనా ఉంటే ఒకసారి చూపించుకోండి అమ్మ. హోమియోపతి డాక్టర్ ఉంటారు దగ్గరలో. హోమియో వాడితే మీకు ఇప్పుడే వచ్చింది కాబట్టి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఏజ్ రిలేటెడ్ కాబట్టి కొంచెం అక్కడ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మీకు తొందరగా తగ్గే అవకాశం ఉంటుందమ్మా. లేదంటే కనుక డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి మీరు నోట్ చేసుకుని కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు చెప్తున్నారు కదా, అంటే పిల్లల్లో ర్యాషెస్ అనేవి డైపర్స్ వల్ల వస్తుందని చెప్తున్నారు. ఓకే, సోరియాసిస్ గా కన్వర్ట్ అవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అని చెప్తున్నారు కదా. అదే ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ ఏంటంటే ఇది ఒక్కోసారి క్యారీ ఫార్వర్డ్ మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి ఎవరైనా హెరిడిటరీ అని కూడా అంటాం అన్నమాట. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదే అని 100% అయితే ఏం లేదు. ఒక 10%, 20% అన్న అంతకన్నా ఎక్కువ తల్లిదండ్రులకు ఉంటే వస్తుందని అయితే ఏం లేదు. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకి రావాలని అది కూడా ఏం లేదు, రూల్ అయితే ఏం లేదు. అన్ని డిసీజెస్కి అయ్యే చెప్తుంటాం మనం. అంటే ఈ సైన్స్ ఏంటంటే ఎలాబరేట్ అయ్యింది, కనిపెట్టినాం అంటున్నారు, కానీ నిజం చెప్పాలంటే మనోడికి 90% కేసెస్కు ఇంకా ట్రీట్మెంట్ రాలేదు. ఇంకా సైన్స్ జరుగుతూనే ఉంది, వెళ్తూనే ఉంది. కాకపోతే మన హోమియోలో ఏంటంటే మన గ్రేట్నెస్, ఈ సోరియాసిస్ ఏ టైపులో ఏ కండిషన్లో ఉన్నా మనం ఈ సోరియాసిస్ అనేది మన హోమియో మందులతో తగ్గించే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఐఎంఎస్ అని ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అని చెప్పి మనం ఇంట్రడ్యూస్ చేసినాం కొత్తగా. అంటే అన్ని సిస్టమ్స్ కలుపుకొని ఆయుర్వేదిక్ ఉంటుంది మన దగ్గర. ఆయుర్వేదిక్లో పంచకర్మ అంటే పైనుండే పులుసులు లాంటిది ఏదైతే ఉందో దాన్ని ఆయిల్స్ తోటి మనం బాగా మర్దన చేసి వదిలిపెడితే ఆ పైనుండే పులుసులు అనేవి వెళ్ళిపోతాయి. ఇంటర్నల్గా మనం హోమియో మెడిసిన్ ఇస్తే పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ విధంగా మనం ట్రీట్ చేస్తున్నాం. అలాగే
ఇప్పుడు ఐఎంఎస్ సిస్టమ్ అన్నట్లు మనం ఆకుప్రెజర్ కూడా ఇస్తాం. అంటే ఈ డిసీజ్లో కాదు, మన సర్వైకల్ స్పాండిలోసిస్ కావచ్చు, లంబార్ స్పాండిలోసిస్, వాటిల్లో కూడా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్న సిస్టమ్స్ గురించి చెప్తున్నా. ఇవి మనకేంటంటే మన స్టేట్ వైడ్గా కాదు, మన తెలంగాణే కాదు, ఆంధ్రాలో కూడా ఉన్నాయి. మన స్టేట్ వైడ్ మన 15 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచ్లో మీరు ఎక్కడి దగ్గరికి వెళ్ళినా, ఒకవేళ నేనే కావాలన్నా వీడియో కాల్ తోటి కూడా నేను వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నా. వాళ్ళతోటి మాట్లాడి ఇక్కడ నుంచి మెడిసిన్ అక్కడ డాక్టర్ తోటి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం అనమాట. మీరు అడిగినట్టు చిన్నపిల్లలు వచ్చే ఈ అవకాశాలు ఏంటంటే, చిన్నపిల్లల్లో కూడా ఆటోమేటిక్ అంటే వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ ఇవ్వకపోవటం, వాళ్ళకు 3rd, 4th ఇయర్ రాగానే అంటే ఈ డిసీజ్ కూడా కారణాలు, ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి చెప్పుకుందాం. డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని కారణాలు వస్తున్నాయి కాబట్టి చెప్పుకున్నాం. పిల్లలకి టెన్షన్, ఇది వచ్చేది ప్యూర్గా టెన్షన్, స్ట్రెస్ తోటే వస్తుందని చెప్తున్నాం. ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఒకటి. రెండవది ఎందుకు వస్తున్న కారణం అంటే టెన్షన్, స్ట్రెస్. అంటే 3rd, 4th ఇయర్ నుంచే పిల్లలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కొందరు తల్లిదండ్రులు చెప్తే సేమ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు అదే అడుగుతారు. అమ్మ 3rd ఇయర్లో లేదా కొంత సాఫ్ట్వేర్ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, అబ్బాయిని డే కేర్లో వేసేసి, అది 2nd ఇయర్ నుంచే పిల్లలకి తల్లిదండ్రుల ఏమంటారు అది బాండింగ్ అనేది తగ్గిపోతుంది. ఆ అనుబంధం అనేది ఎప్పుడైతే తగ్గుతుందో పిల్లలకి ఆ టెన్షన్, స్ట్రెస్ అనేది ఎంత పిల్లలతోటి ఉన్నా కూడా వాళ్ళకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు కదా. ఆ విధంగా 3rd, 4th, 5th ఇయర్ నుంచి స్కూల్లో వేస్తే ఏరా మార్కులు రాలేదు, వాడికి వస్తున్నాయి నీకు రాలేదు, ఈ టెన్షన్ వాడి మీద రుద్దుతున్నాం. 5 ఓవర్ బరువు అంటే బ్యాగులు వేసుకొని లగేజ్, ఈ స్కూల్ వాడు 2 కిలోలు పెడితే ఈ స్కూల్ వాడు 3 కిలోలు పెట్టాలి. మోర్ ఓవర్ ఆటలు లేవు. ఇవన్నీ కూడా టెన్షన్, స్ట్రెస్ అంతా పిల్లల దగ్గర నుంచే పడుతుంది అమ్మా. ఓకే. దీనివల్ల కూడా మనకు అంటే సోరియాసిస్ రావడానికి వంశపారంపర్యం అనేది ఒక విషయం అయితే, స్ట్రెస్ అనేది ఇంకొక మెయిన్ రోల్ పోషిస్తుంది. డాక్టర్ గారు, పిల్లలు సోరియాసిస్ లక్షణాలు స్టార్టింగ్ స్టేజ్ లో ఏ విధంగా ఉంటాయి, దానికి గల కారణాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. సో స్ట్రెస్ అన్నారు, వంశపారంపర్యం తక్కువ స్కోప్ ఉంటుంది, బట్ అయినా ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు. అదేవిధంగా వాడే మెడిసిన్ పడకపోయినా సైడ్ ఎఫెక్ట్ కింద సోరియాసిస్. ఇంకే కారణాల వల్ల వస్తుందండి? ఇంకే కారణం అంటే ఇప్పుడు చెప్పినట్టు టెన్షన్, స్ట్రెస్ అనేది చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ దగ్గరకు వస్తుంది. కానీ సోరియాసిస్ అనేది అసలు ఏంటి అనేది మనం దాని గురించి తెలుసుకుందాం సింపుల్గా. ఓకే. సోరియాసిస్ అనేది మనకు స్కిన్ మీద వచ్చి ఒక స్కేల్స్ లాంటివి అనమాట. ఆ స్కేల్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే, మనకు రోజు స్కిన్ అనేది 27 to 28, 29, 30 డేస్ పడుతుంది కింద ఉండే స్కిన్ పైకి రావాలంటే. మనకు రోజు కొంత స్కిన్ అనేది ఊడిపోతూ ఉంటుంది. మనకు పాములకి ఎలా చూస్తామో కుప్సం అన్నట్టు మనకు కూడా అది అనేది ఆ దేవుడు పెట్టింది, మనకు తెలియకుండానే అది వెళ్ళిపోతుంటుంది. దాన్ని డెడ్ స్కిన్ అంటుంటాము. అలాగా మనం ఏదైనా మనం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే 4-5 డేస్ స్నానం చేయకుండా ఒకే బెడ్ వాడితే మనకు అక్కడ కనీసం 2 ఇంచెస్ మనకు అక్కడ రాలే అవకాశం ఉంటుంది. అంటే ఆ విధంగా స్కిన్ అనేది మనకు తెలియకుండానే ఊడిపోతుంది. అందుకే మనకు నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నిద్రపోకపోతే కూడా ఈ టెన్షన్, స్ట్రెస్ బాడీకి ఏంటంటే అన్ని సెల్స్ కూడా రిలాక్స్ కావాలి. ఎప్పుడైతే మనం రిలాక్స్ కావు అంటే ప్రతి సెల్ కూడా లైఫ్ ఫోర్స్ అనేది ఉంటుంది. ప్రతి సెల్ మన బాడీలో ఉండేది ఒక కాలనీ, మన బాడీ అనేది ఒక కాలనీ. ప్రతి దానికి దాన్ని ఓన్గా ఎగ్జిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నా చెయ్యే కదా దీనికి ఏం లేదండి, దానికి లేదు. చెయ్యి ఆడాలన్నా కూడా దాంట్లో ఆ సెల్ అనేది యాక్టివేట్ కావాలి. కాబట్టి ఇదంతా కంట్రోలింగ్ ఇన్ బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ తోటి ఇదంతా అవుతుంది. ఆ విధంగా మనం ఏంటంటే రెస్ట్ లేకపోతే కూడా మనమే ఒక్కోసారి మినిమం 5 to 6 అవర్స్ రెస్ట్ లేకుండా నిద్ర లేకపోతే కూడా బాడీలో చాలా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. నాకు 2 రోజులకు ఒకసారి నిద్రపోతాం సార్, 3 రోజులకు ఒకసారి నిద్రపోతాం సార్ అంటే 2 గంటలు 3 గంటలే తీసుకుంటున్నాం సార్ అంట. కానీ అది సరిపోతుంది వాళ్ళకు 2-3 గంటలు. కానీ 4th, 5th డే ఏంటంటే ఇలా వాళ్ళకి తెలియకుండా నిద్రపోయి ఉంటారు. అంటే వాళ్ళు పడుకున్నా కూడా మాకు నిద్ర రాలేదని వాళ్ళు ఊహించుకుంటుంటారు. నిద్ర లేనట్టు కలగంటుంటారు, కానీ నిద్రపోయి మనం చూస్తే నిద్రపోయే ఉంటారు. ఆ విధంగా మన ఫ్యామిలీస్లో కూడా మనకు జరుగుతుంటాయి. నాకు నిద్రే పట్టలేదు అంటారు. కానీ ప్రతి మానవుడికి మినిమం 6 అవర్స్ అనేది నిద్ర అవసరం. 6 to 8 అవర్స్ కావాలి, కానీ 6 అనేది మనకు అవసరం. అది ఎందుకు చెప్తున్నా అంటే ఆ విధంగా లేకపోతే మనకు ఈ బాడీలు అనేటివి ఒకదానికి కూడా కోఆర్డినేషన్ ఉండవు అనమాట. మనమే చూడండి 5 hours 4 hours నిద్రపోయి డే టైం ఏదైనా అటు ఇటు తిరగాలన్నా, డ్రైవింగ్ చేయాలన్నా కళ్ళకు మంట రావడం, చూడలేకపోవడం, ఒక లైటింగ్ పడితే లైట్ని కూడా చక్కగా చూడలేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అనీజీగా ఉండడం ఇవన్నీ. అదేవిధంగా సోరియాసిస్ ఏంటంటే మనం ఏదైతే స్ట్రెస్, టెన్షన్ లెవెల్ ఎక్కువ ఉన్నదో ఈ ప్రోలిఫరేషన్ అంటాం. అంటే కింద మనకు స్కిన్ అనేది 4 లేయర్లుగా డివైడ్ అయి ఉంటుంది. వాటిల్లో మెయిన్ తీసుకోవాలంటే 2 లేయర్లుగా చెప్పవచ్చు మనం. అంటే మెడికల్ టర్మ్స్ చెప్తే అందరికీ అర్థం కాదు. 2 layers పైది డెర్మిస్, కింద ఎపిడెర్మిస్ అని ఉంటుంది. ఎప్పుడైతే ఈ లేయర్స్ కూడా కింద నుంచి పైకి రావడానికి
అంటే స్కిన్ మన బాడీలో పెద్ద ఆర్గాన్ అనేది మనకు తెలియకుండానే మన స్కిన్ పెద్ద ఆర్గాన్. ఎప్పుడైతే స్కిన్ అనేది ఏ ఏరియాలో ఆ ప్రొలిపరేట్ అయ్యి బయటకు రాకుండా అక్కడ ఆగిపోతుందో ఆ ఏరియాలో సోరియాసిస్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయ్యి అక్కడక్కడ నుంచి ఆ ఏరియా కాకుండా ఇంకొక ఏరియా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే స్కిన్కు కింద అంటే స్కిన్ నుంచి పైకి ఇంతకుముందు చెప్పినట్టు పైకి రావాలంటే మినిమం 27 days, కింది లేయర్ పైకి రావాలంటే 27 days టైం తీసుకుంటుంది. ఈ 27 daysలో తీసుకోండి. ఒక్కోసారి ఏంటంటే తొందరగా కింది నుంచి పైకి వచ్చేస్తుంటుంది. పైన చర్మం దానికి ఏంటి ఇది దానికి వెళ్ళాలంటే దానికి 27 days కావాలి. దీనికి టైం కాలేదు కానీ అది మెచ్యూర్ కాకుండా పైకి వచ్చింది. ఈ ఘర్షణ వల్ల ఏర్పడేదే సోరియాసిస్. అలాంటి కండిషన్ ఎందుకు వస్తుంది తెలుసుకుందామండి కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు వెంకటేశ్వరరావు, చీరాల నుంచి మాట్లాడుతున్నాను మేడం. లంకేశ్వరరావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. ఎలర్జీ వస్తుంది మేడం, అందుకని అడుగుదామని కొద్దిగా. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి లంకేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇట్లా కొద్దిగా వారం రోజులకు ఒకసారి ఎలర్జీగా ఒళ్ళు మీద తోట దుద్దులాగా వస్తుంది. చిత్తజనీయంగానే తగ్గిపోతుంది సార్. వారం నుంచి ఉందా? ఒక వారం, ఒక నెల 10 రోజుల నుంచి అట్లా ఉంది సార్. ఒక నెల నుంచి ఇచ్చింగ్ దురదలు వస్తున్నాయి ఏమన్నా? ఆ దురదలాగా వచ్చింది, ఒక బొబ్బ వచ్చింది. ఆ బొబ్బ గీకంగానే ఇంకా దాంట్లో కోసం లాగా అది వస్తుంది. చెట్టు అక్కడి ఒక బల్లి తగ్గిపోతుంది సార్. అది దురద ఏం లేదా? అది దురద అంతసేపు ఏమంటలేదు, గీకంగానే ఇంకా కొసంలాగా వస్తుంది. అది ఇంకా పోయితే చెట్లు ఒక వారం 10 రోజుల దాకా ఇంకా దాని ఇబ్బంది ఏమి చేయదు ఇంకా ఒళ్ళు. మళ్ళీ ఏమన్నా ఈ ఎలర్జీ అంటే చికెన్ కానీ ఏమన్నా చికెన్ వంకాయ తడి అని తింటే మళ్ళీ వస్తుంది. ఓకే, చికెన్ ఏం తింటే మళ్ళీ ఎక్కువ అవకాశం ఉంది. అవును. సరే, శాస్త్రంగా పోయేది ఏం లేదు సార్. సరే, మీరు చెప్పేదానికి క్లియర్ కట్గా ఏంటంటే మాకు హోమియోలో ఒక మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ మీకు మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది, అంటే యూట్యూబ్లో పెడతారు వీళ్ళు. అది మీరు మళ్ళీ రిపీట్ చేసుకోండి. మేము ఇప్పుడు చెప్పి మీరు రాసుకునేంత టైం దొరకదు. మీరు చెప్పిన సిమ్టమ్స్ క్లియర్ కట్గా ఏంటంటే పెట్రోలియం అని ఉంటుంది. ఆ పెట్రోలియం అనే మెడిసిన్ 200 పొటెన్షియల్ ఉదయం సాయంత్రం ఒక 1 week నుంచి 10 days చేసుకోండి, చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకపోతే తర్వాత మాతో మాట్లాడాలంటే మా ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది అక్కడ, దాంట్లో మాకు కాంటాక్ట్ అయితే నేను మళ్ళీ చెప్తాను ఈ మెడిసిన్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకొని తర్వాత కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు చెప్తున్నారు కదా, సోరియాసిస్ అంటే పై లేయర్ అనేది డెడ్ అవ్వకుండానే కింద నుంచి లేయర్ ఫామ్ అవటం జరుగుతూ ఉంటుంది. అది సోరియాసిస్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే అనమాట. అందుకే దానివల్ల అది ఎక్కడ ఏరియాలో ఎక్కడ మనకు ఆ విధంగా పైది పోకుండా కిందిది వస్తుందో, అంటే అటువంటి కండిషన్ అనేది ఎందుకు జరుగుతుందండి? ఇదే ఇప్పుడు చెప్పే టెన్షన్, స్ట్రెస్ వల్ల. రెండోది ఆటోఇమ్యూన్ డిజార్డర్, అంటే మన బాడీలో మనకు డిస్ట్రక్షన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అంటే తొందరగా వాటికి లోపల ఉండే కాలనీస్ ఇంతకుముందు చెప్పినట్టు వాటిల్లో జరిగే ఘర్షణ వల్ల అవి అనేది తొందరగా ప్రొలిపరేట్ అయ్యి ఇది బయటకు వస్తుంది. ఈ పైన ఘర్షణ ఉండదు కాబట్టి ఇది అనేది తొందరగా ఊడిపోయే అవకాశం లేకుండా అది బయటికి రావడం వల్ల అట్లా జరిగే అవకాశం ఉంటుంది. దీనికి పర్టికులర్గా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పర్టికులర్ కాజ్ ఇది అనేది ఏం లేదు. ప్రతిదానికి కారణం తెలియని సైన్స్ అంతా టెన్షన్, స్ట్రెస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనేది తోసేస్తుంటాం. ఇది దీని విషయం. ఓకే, పర్టికులర్ ఒక ప్లేస్ లో వస్తుంది అనేది ఏం లేదు, ఎక్కడైనా రావచ్చు. అంటే ఇప్పుడు ఇంతకుముందు కాలర్ అడిగినట్టు వాళ్ళకి అరిచేతులు వస్తుంది, అరికాళ్ళు వస్తుంది, అంటే ప్లాంటర్ పామర్ సోరియాసిస్ అంటాం. అంటే నెత్తి మీద వస్తుంది, దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. ఈ గట్టెడ్ సోరియాసిస్ అని ఉంటుంది. ఈ గట్టెడ్ సోరియాసిస్ అంటే ఎలాగంటే మనకు వాన చినుకు కానీ లేదా కారు నీట్గా గడిగినప్పుడు, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కారు నీట్గా గడిగినప్పుడు ఏమవుతుంది, ఒక వాన చినుకు కానీ లేదా ఒక డ్రాప్ మనం దాని మీద వేస్తే ఎట్లా అంత స్ప్రెడ్ అయ్యి అక్కడక్కడ చిన్న దానిలా కనిపిస్తుందో, గట్టెడ్ సోరియాసిస్ అంటే ఆ విధంగా ఎక్కడ మచ్చల్లాగా ఉండేసి రౌండ్ సర్కిల్స్ లాగా సన్నగా మనం స్కాటర్ చేసినట్టు కనిపిస్తుంటుంది. దాన్ని గట్టెడ్ సోరియాసిస్ అంటాం. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే కొందరికి ఫోల్డింగ్ ఎక్కడ స్కిన్ ఫోల్డ్ అవుతుందో అక్కడ వచ్చేదాన్ని ఇన్వర్స్ అంటాం. అంటే ఎక్కువగా మనకు ఆంఫిట్లో లేదా గజ్జల్లో వీటల్లో. కొందరికి జెనిటల్ రీజన్లో వస్తుంటుంది, అది పెనల్ సోరియాసిస్ అంటాం. లేదా లేడీస్కి వస్తే వెజైనల్ సోరియాసిస్ అంటుంటాం. ఈ విధంగా ఒకే చోట రావాలనేది ఏమి అంటే ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. అంటే నా పేరు వెంకటరామరెడ్డి, మీ పేరు ఇంకొక పేరు, అలాగా ఏ ఏరియాలో వస్తుందో ఆ ఏరియా మనం పేరు పెట్టుకున్నాం అంతే. అంత తప్ప అన్నిటికీ
సోరియాసిస్ అనే పిలుస్తాం. ఓకే, లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? అదే ఇప్పుడు చెప్పినట్టు స్కిన్ బాగా అంటే స్కేలింగ్ బాగా ఎక్కువ ఉండి, అంటే ఇన్వర్స్ దాంట్లో ఏమంటే కొంచెం ఫోల్డింగ్లో ఉంటుంది, చెమట పట్టినప్పుడు కొంచెం దురదలు ఎక్కువ రావడం, గోకడం ఎక్కువ, ఇదన్నీ ఉంటుంది అనమాట. అసలు సోరియాసిస్ కరెక్ట్గా మనం దాన్ని తెలుసుకోవాలంటే మనకు ఒక దాని లేయర్ని పైన తీసేస్తే కింద ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు మనం ఆ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ ఎక్కడైతే వస్తుందో, మచ్చలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియాలో మనము ఆ పైన స్క్రాచ్ చేసి నీడిల్తో మెల్లగా కదిపినట్లయితే అక్కడ బ్లీడింగ్ లాగా ఒక చిన్న ఒక స్టిక్కీ ఫ్లూయిడ్ అనేది వస్తుంది. అది దానికి సోరియాసిస్ అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే కొన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ ఉంటాయి, ఇటువంటి వాటిల్లో అదే అనేది మనం ఒక్కోసారి రింగ్ వామ్ ఇన్ఫెక్షన్లో కూడా మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. రింగ్ వామ్లో కూడా ఇదే అన్నట్టు మనం గుర్తుపట్టలేకపోతుంటాం అనమాట. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ విధంగా టెస్ట్ చేస్తే మనం తెలిసిపోతుంది కంపల్సరీ సోరియాసిస్ అని. ఈ విధంగా కొంచెం ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అయితే దాన్ని ఈజీగా గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో మంట కానీ దురద కానీ పల్సుల్లాగా ఊడిపోవటం కానీ అటువంటి కండిషన్ అనేది సోరియాసిస్లో ఎప్పుడు చూస్తాము, ఏ స్టేజ్లో చూస్తామంటారు? అదే దీనికి ఈ స్టేజ్ అనేది ఏముండదమ్మా సోరియాసిస్కు. సోరియాసిస్ అన్ని కూడా మనకి స్టార్టింగ్ స్టేజ్, క్రానిక్ స్టేజ్ అట్లా ఏమి ఉండదు. క్రానిక్ అనేది అదే ఎన్నో సంవత్సరాల నుంచి ఉండనివ్వండి, గట్టెడ్ సోరియాసిస్ అన్నాం కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా ఏదో ఆయింట్మెంట్స్ రాస్తారో తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, అది ఎన్ని సంవత్సరాలని క్రానిక్ కిందకి వస్తుంటుంది. అలాగాక మనకేంటంటే ఎరిథ్రోమేటస్ సోరియాసిస్ అంటాం. అంటే మొత్తం పొలుసుల్లాగా వచ్చేసి మనకు ఆ పొలుసులన్నిటి మొత్తం కప్పి ఉంటుంది, స్కిన్ అనేది కనిపించదు, మొత్తం బాడీ అంతా స్కేల్సే ఉంటాయి. దాని కింద ఒక్కోసారి మనకు ఒక చీమ్ లాంటిది లేదా ఒకటి ఏదైనా కారే అవకాశం ఉంటుంది. అవి స్క్రాచెస్, పగుళ్ళు ఏర్పడి ఒక్కోసారి దాని నుంచి ఊజింగ్ కూడా అంటే నీటిలాగా కొంచెం కారే అవకాశం ఉంటుంది. కానీ దాంట్లో కూడా ఇన్ఫెక్షన్ అనేది ఏమి ఉండదు. ఇంతకుముందు చెప్పినట్టు పస్తులార్ సోరియాసిస్ అంటే అది వేరే. పస్తులార్ సోరియాసిస్ అక్కడక్కడ చీమ్ పట్టిన బాయిల్స్ లాగా ఏర్పడుతుంటాయి. దాన్ని పస్తుల పేర్లో ఉంది పస్ ఫిల్డ్ బాయిల్స్ అని. అందుకే దాన్ని మనం పస్తులార్ సోరియాసిస్ అంటాం. దాన్ని కూడా ఇంతకుముందు చెప్పినట్టు అది స్టెరైల్, దాంట్లో మనం దాకిన ఏం దాకినా అది కూడా ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. కాకపోతే కొంచెం అది మైల్డ్గా నొప్పిలాగా ఉంటుంది, గట్టిగా చితికితే మళ్ళీ అక్కడ కూడా ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఎరిథ్రోమేటోస్ అని చెప్పామో దాంట్లో మొత్తం బాడీ అంతా ఎర్రగైపోయి ఉంటుంది, స్కేల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, స్కిన్ అనేది కనిపించదు. ఇది మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంటాడు, చాలా బాధపడుతుంటాడు పేషెంట్. దానికి మాత్రం ఇమీడియట్గా తీసుకోకపోతే ఒక్కోసారి సీరియస్ కండిషన్ అయ్యి ఒక్కోసారి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. అదొకటి మాత్రం మనం చూసుకోవాలి తప్ప మిగతా అన్ని పెద్దగా ఇబ్బంది జరిగేటి అయితే ఏం కాదు. ఓకే, రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? నా పేరు కృష్ణారెడ్డి మేడం. కృష్ణారెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. కృష్ణారెడ్డి గారు చెప్పండి. కొంచెం పుచ్చిపోయి నొప్పి వస్తుంది, ఆ నొప్పి చెవులే వరకు పోతుంది. దీనికి హోమియో చికిత్స ఏమైనా ఉందా డాక్టర్ గారిని అడుగుతామని. ఏంటి ప్రాబ్లం ఏంటి కృష్ణారెడ్డి గారు? పండ్లు అది పిచ్చిపోయి నొప్పి వస్తుంది, పళ్ళు పుచ్చిపోయినాయా? పుచ్చిపోయింటే మీరు ఎక్స్రే తీసి రూట్ కాజ్, ఒక నిమిషం వినండి. పళ్ళు పుచ్చిపోయింటే రూట్ కాజ్ ఏదన్నా ఎక్స్రేలు తీసి చూపించుకుంటే తెలుస్తుందండి, మనం కరెక్ట్గా చెప్పేదానికి రాదు. అయితే కొంచెం పీకేయాలన్నారు, అయితే ఏమైనా పీకేయకుండా ఏమైనా ఉందా? వయసు ఎంత మీది? 69 సంవత్సరాలు. 69 పుచ్చిపోయినా అంటున్నారు కదా, అది పీకకపోతే మనం మెడిసిన్ ఇచ్చినా కూడా ఒక్కోసారి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. లోపల ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆ పక్కనుండే పండు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి బెటర్ అనమాట, అక్కడ వెళ్ళి చూపించుకొని తీసేయించుకోవడమే బెటర్. డాక్టర్ గారు, ఈ సోరియాసిస్లో మీరు చాలా రకాలు చెప్పారు. సో వీటిలో సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒకటి, ఇది ప్రమాదకరమా? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇది ఇంతకుముందు చెప్పినట్టు స్కిన్కి ఏదైతే ఇన్ఫ్లమేషన్ వచ్చిందో దాన్ని అడ్జసెంట్ ఉండే దాని పక్కన ఉండే బోన్స్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఒక్కోసారి మోకాల దగ్గర కానీ లేదా స్మాల్ జాయింట్స్ దగ్గర కానీ లేదా ఎల్బో దగ్గర కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ ఏరియాలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది దానికి కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉండే సైనవల్ ఫ్లూయిడ్ను, అక్కడ ఉండే సైనవల్ మెంబ్రెయిన్ను దెబ్బతీసి ఆ జాయింట్స్ అనేవి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మనం గౌట్ అనేది చూస్తుంటాం. ఆ గౌట్ లక్షణాలు ఎలా ఉంటుందో ఇవి కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్లో ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మెడకు రావచ్చు, నడుముకు రావచ్చు, మోకాళ్ళకు రావచ్చు, ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సోరియాసిస్ ఇక్కడ ఉంది కదా, ఒక్కొక్క పేషెంట్ అడుగుతుంది నాకు ఇక్కడ ఉంది కదా సార్, మరి ఈ కాలు కిందకు వచ్చింది అంటారు. అంటే బాడీ అంతా మందే కదా, అంటే ఆ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనేది ఎక్కడ ఉన్నా అది ఏ జాయింట్కైనా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకుముందు మీరు అడిగినట్టు హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా దీనికి చాలా మంచి మెడిసిన్స్ అయితే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని మెడిసిన్స్ చెప్తే మరి పేషెంట్స్ వాళ్ళు
లోకల్గా తీసుకొని వాడితే మంచిది. మరి అంటే కొందరు డాక్టర్ కొన్ని అంటే వాళ్ళకున్న కండిషన్ బట్టి డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి వాడితే మంచిది. అయితే సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఈ ఫుడ్ తినొచ్చు అంటే ఈ ఫుడ్ తినకూడదు అనేవి ఏమన్నా ఉంటాయా? అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి? వీలైనంత వరకు దాంట్లో మనము మటన్ చికెన్లు తినకుండా ఉంటేనే మంచిది. నాన్ వెజిటేరియన్ అన్ని కూడా బంద్ చేసి మనము ఎక్కువ వీలైనంత వరకు వెజిటేరియన్ ఫుడ్డే తీసుకోవాలి. వాటిల్లో కూడా ఆయిల్ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేసుకొని సాల్ట్ రిస్ట్రిక్షన్ కొంచెం అంటే పూర్తి సాల్ట్ అవాయిడ్ చేయకపోయినా అంటే మనం ఏదైతే తింటున్నామో దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కట్ చేసుకొని మిగతా సాల్ట్. కాకపోతే మేమేం చెప్తామంటే వండేటప్పుడు వేయొద్దు, టేబుల్ సాల్ట్ అంటే పైన వేసుకోండి. అంటే వండేటప్పుడు ఏంటంటే మొత్తానికి పడుతుంది. ఆ పైన వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ నాలుగు తగులుతూ ఉప్పు ఉన్నట్టే మనకు తెలుస్తుంది. అది లోపలికి ఎక్కువ పోకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. తినే ముందు జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఏంటంటే మనకు న్యాచురోపతి విధానంలో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే మనం తినే మన పెద్దల నుంచి వచ్చిన ఫుడ్డే దాన్ని ఒక న్యాచురోపతి అని చెప్పి మనం దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక కోర్సు కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం చెప్పాలంటే ఉదయం మనం మామూలు తాగే పాలు టీలు అన్నీ బంద్ చేసి వేరే ఒక టీ లాంటిది మనం కరోనాలో చూసాము. ఆ విధంగా తయారు చేసుకొని ఒక నిమ్మకాయ తేనె పిండుకొని హెర్బల్ టీ టైప్లో మనం అల్లం కానీ శొంఠి కానీ దొరికితే ఇంట్లో మన వంటిల్లే మనకు వైద్యశాలని చాలా వరకు మనకు ఇప్పుడిప్పుడు చెప్తున్నారు కదా. అదేవిధంగా మనం వంట రూమ్లో దొరికేటే చేసుకొని అది తాగితే మనకు ఇమ్యూన్ పవర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ప్యూర్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి అవి తీసుకుంటే మనకు ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఈ టిఫిన్స్ బంద్ చేసి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటము, స్ప్రౌట్స్ ఎక్కువ తీసుకోవటము అటువంటివి తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఒకటి అన్నం వీలైనంత వరకు తగ్గించి చపాతీ లాంటిది లేదా రైస్ ఒక కప్పు అయితే ఎక్కువ ఆకుకూరలు, ప్లేట్ నిండా ఆకుకూరలు ఉండాలి, రైస్ కొంచెం ఉండాలి. అదేవిధంగా ఈవినింగ్ అవర్స్ స్ప్రౌట్స్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కొన్ని నట్స్, పచ్చి కొబ్బరి ఇటువంటివి కూడా మనం తీసుకుంటే మనకు ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనేది తగ్గిపోయి మన ఇమ్యూన్ పవర్ అనేది బాడీలో పెరిగి చాలా కేసెస్కు ఈ విధంగా డైట్లో మనం 50% అనేది తగ్గుతున్నాయి, అవి గమనించామన్నమాట. అలాగే 50% మన మెడిసిన్స్ ఎఫెక్ట్ తోటి. కాకపోతే స్కిన్ డిసీజ్ ఏదైనా మినిమం 1 సంవత్సరం తీసుకుంటుందమ్మా. అది మనసులో పేషెంట్ ఏంటంటే అక్కడక్కడ విసిగిపోయి వచ్చిండ్రు, తగ్గుతుంది సార్ చెప్పండి సార్, నాకు నెలలు తగ్గాలి 2 నెలలు తగ్గాలి అంటారు. సరే వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి కూర్చోబెట్టి అన్నీ చెప్పేస్తాం. అంటే 20 years నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి పాపం ఆతృతంగా అడుగుతుంటారు, సార్ మీరు చెప్పారు కదా టీవీలో చూసినాం అక్కడ చూసినాం మీరు మాకు తగ్గండి సార్ అంటే మీ ద్వారా చెప్తున్నాం అందరికీ. ఏ స్కిన్ డిసీజ్ కూడా ఏదైనా కావచ్చు, అది మినిమం 1 year అయితే టైం తీసుకుంటుంది. మనం చెప్పిన ఈ ఫుడ్ అంటే మనం తినే ఈ ఆహార నియమాలు అనేటివి కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలా వరకు దాని నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. దానికి తోడు లైఫ్ స్టైల్ కూడా కొంచెం చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే ఇంతకుముందు చెప్పిన కారణాలలో కొన్ని మిస్ అయినవి చెప్పాలంటే ఆల్కహాల్ కూడా మెయిన్ రోల్ పోషిస్తుంది. రెండవది సిగరెట్ స్మోకింగ్. ఈ స్మోకింగ్ కూడా ఈ దేనికంటే మనం తాగేదంతా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్లోనే మనం బ్లడ్ ప్యూరిఫై అయ్యేది. ఏదైతే ఆ బ్లడ్ మనకు బాడీ పార్ట్స్కి అందుతుందో అదంతా ఆ పీల్చిన పొగతోటి అంటే దాంట్లోనే పాయిజనస్ సబ్స్టాన్స్ ఉంటుంది కదా, ఆ నికోటిన్ కానీ ఇంకోటి కానీ అదంతా మన బ్లడ్ ద్వారా బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంటుంది. అది కూడా ఒక కాజ్ అనమాట దీనికి. ఆల్కహాల్ అనేది రెండవ కాజు. ఈ విధంగా కూడా మనం ఈ కారణాలలో ఈ 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు చెప్పిన ఈ సోరియాసిస్ రకాల్లో ఏ రకమైన సోరియాసిస్ ప్రమాదకరం అంటారు? నేను చెప్పాను కదా ఎరిథ్రిమైటస్ సోరియాసిస్ అని చెప్పి, అంటే బాడీ అంతా ఎర్రగా అయిపోయి పొలుసులు కట్టి ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. మనం వేరే ఏది చూసినా ఇంతకుముందు చెప్పాను కదా ట్యాబ్లెట్ అవి కూడా ఇంటర్నల్గా మనకు పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. కార్టికోస్టెరాయిడ్స్ అని చెప్పి మనం మోడర్న్ మెడిసిన్లో అన్ని పెడుతుంటాం, పైన ఆయిల్స్ రాసేస్తుంటాం, అది పైన కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇంటర్నల్గా ఏ మెడిసిన్ ఇచ్చినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఏదన్నా అలర్జీ అంటే ఇచ్చింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదన్నా అలర్జిక్ మెడిసిన్స్ ఇస్తారు తప్ప మిగతా మెడిసిన్స్ ఏవి కూడా దానికి పనిచేయవు. ఏదైనా ఆర్థరైటిస్ ఏదైనా ఉంటే వేరే మెడిసిన్స్ ఉన్నాయి, మెథట్రెక్సిన్ అని ఇవన్నీ కొన్ని ట్యాబ్లెట్లు వీక్లీ వన్స్ అట్లా పెడుతుంటారు. అవి కూడా ఏంటంటే డాక్టర్ గారు చెప్తారు దీంతో సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి, అందుకని మీరు ఇవి కూడా చూసి చేసుకోండి అని చెప్పి ఇస్తుంటారు అన్నమాట. ఇవన్నిటికీ కూడా మనం ఇంతకుముందు చెప్పిన డైట్ ఫాలో అవుతూ 50% ఇంటి దగ్గరనే మనం తగ్గించుకోవచ్చు. 50% హోమియో మందులు వాడినామంటే మనం పూర్తిగా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మీరు ఇంటి దగ్గర మీరు ఏంటంటే డైట్ ఇలా ఫాలో చేయలేరని చెప్పి మనం ఇప్పుడు మనకి ఇండియాలోనే నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఒక పెద్ద హాస్పిటల్ బేగంపేటలో మొన్న రీసెంట్గా తీసుకొని ఓపెన్ చేసాం, 50 బెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేసాం. హోమియోలో 50 బెడ్ హాస్పిటల్ అంటే చాలా పెద్దదనమాట. అంటే దాంట్లో అలోపతి కూడా ఇంక్లూడ్ అన్నీ ఉంటాయి.
పేషెంట్ ఇటువంటి పేషెంట్స్కి ఏంటంటే మన దగ్గర పెట్టేసి మనం డైట్ వాళ్ళకు ఇస్తూ మన మెడికేషన్ ఇచ్చి వాళ్ళని తగ్గించి ఇక్కడ అంటే 1 month 2 months అట్లా ఉంచుకొని ఆ 1 or 2 monthsలో ఆ సివియారిటీని బట్టి వాళ్ళకి పూర్తిగా చాలా 50-60% తగ్గించి పంపిస్తే ఏమవుతుందంటే మనం ఏదైతే ఫుడ్ ఇక్కడ ప్రొవైడ్ చేసామో అదే ఫుడ్ వాళ్ళ ఇంటి దగ్గర పోయి మెయింటైన్ చేసుకోగలరు. మనం ఇలా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అందుకే మన దగ్గరకు వచ్చి మన దగ్గరే ఉండి ఇవన్నీ చేసేసి వాళ్ళకు 50% డిసీజ్ తగ్గించి పంపించడానికి మనం రీసెంట్గా స్టార్ట్ చేసామమ్మా. అవసరమైతే అది కూడా వాడుకోవచ్చు మన. అంటే ఈ సోరియాసిస్ అంటే చర్మానికి సంబంధించిన సమస్యలు అయితే దీర్ఘకాలికంగా టైం పడుతుంది దక్కడానికి అని అంటున్నారు కదా, దానికి సంబంధించి ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్ చెప్తున్నారు మనం ఓపెన్ చేసామని, అక్కడ ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది? అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎన్నాళ్ళు ఉండాలి అక్కడ? అదే మన దగ్గర ఉంటే ఎక్కువ అది సివియారిటీని బట్టి మన దగ్గర అక్కడ ఉంటే మనకి 1 monthలోనే 50% చెప్పే కదా, 50-60% తగ్గిస్తాం. ఆ ఇచ్చింగ్స్ ఆ పైన ఉండే పోల్సులు అవన్నీ పోయి ఇంటికి పంపించేస్తాం. మ్యాక్సిమం 15 days నుంచి సివియారిటీని బట్టి 1 month 1.5 monthలో చాలా వరకు దాని నుంచి బయటికి పంపించి ఇంటికి పంపించేస్తాం అనమాట. మళ్ళీ దాన్ని ఫాలో చేస్తూ ఉండాలి వాళ్ళు. అవసరమైతే మనం ఎలాగో మన ర్యాపో ఉంటుంది, వాళ్ళతో కాంటాక్ట్ ఉంటుంది, మనకు కాల్ సెంటర్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది, డాక్టర్ ఉంటుంది, మేము అందుబాటులో అయితే మా జూనియర్స్ ఉంటారు. మన దగ్గర ఇప్పుడు 200 members డాక్టర్స్ వర్కింగ్లో ఉన్నారు. ఏ డాక్టర్ అయినా వచ్చి మనకు మాట్లాడగలుగుతారు అనమాట. ఈ ఫెసిలిటీ అయితే మనం ఇస్తున్నాం అందరికీ. ఓకే డాక్టర్ గారు, కొంతమందిలో సోరియాసిస్ లక్షణాల్లో ఎటువంటి లక్షణాలు కనపడకుండా జస్ట్ మచ్చల్లాగాను అలా ఉండిపోతాయి కదా, సో వాటికి భయపడాల్సిన అవసరం లేదంటారా? అదే ఇంతకుముందు చెప్పినట్టు గట్టెడ్ సోరియాసిస్లో అదే జరుగుద్ది. ఎక్కడంటే అక్కడ సన్నగా ఏర్పడుతుంటాయి, కొంచెం ఇచ్చింగ్ వస్తుంది, ఏదో టాబ్లెట్ వేసుకుంటాం తగ్గిపోతుంది, అయిపోతుంది. అది ఎన్ని సంవత్సరాలన్నా మనకేం ఇబ్బంది పెట్టేది కాదు. అది ఇంకొక టర్న్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు 90% ఉండదు. లేదా ఆ మచ్చల సైజు పెరిగే అవకాశం ఉంది? ఆ సైజు పెరగదు. అది ఇంతకుముందు చెప్పినట్టు వానశినుకు లాంటిది ఏదైతే కారు క్లీన్ చేసినప్పుడు ఎట్లా స్ప్రెడ్ అవుతుందో అక్కడక్కడ స్ప్రెడ్ అయి ఉంటుందే తప్ప అది దాని ఇంకా స్ప్రెడ్ కావడం, దానిపైన పోల్సులు రావడం ఇవన్నీ జరిగే అవకాశం ఉండదు. మరి తలలో వచ్చే సోరియాసిస్ కి డాండ్రఫ్ కి డిఫరెన్స్ ఉంటుంది అని అంటున్నారు కదా, ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? మంచి క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే మనకు తలలో ఏదైతే డాండ్రఫ్ ఉందో, డాండ్రఫ్ అనేది అందరికీ సినిమాలో ఇటల్లో కూడా చూపిస్తుంటాం, యూట్యూబ్లో అందరూ చూపిస్తున్నారు. అంటే అక్కడికి వెళ్తే భుజాల పైన పడింది, అంత ఎక్కువగా డాండ్రఫ్ అనేది కనపడదు. అది ఏదో 7 days 10 days స్నానం చేయకపోతే పడుతుంది తప్ప వీక్లీ 2 or 3 స్నానం చేస్తే అంత పడే అవకాశం ఉండదు. అది ఎప్పుడు పడుతుందంటే అది సోరియాటిక్గా మారినప్పుడు. అంటే ఇది మారదు. సోరియాసిస్ ఏదైతే వస్తుందో తలలో, స్కాల్ప్ సోరియాసిస్ అన్నాం కదా, ఆ ప్లేక్స్ అనేటివి పడే అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ డాండ్రఫ్కు మనకు ఎన్నో మెడిసిన్స్ వచ్చినాయి, ఎన్నో ఆయిల్స్ వచ్చినాయి, ఎన్నో వాడుతున్నారు, కానీ నన్ను అడిగితే ఏది అవసరం లేదు డాండ్రఫ్కు. మీరు 2 రోజులకు ఒకసారి డాండ్రఫ్ ఎక్కువ ఉంటే 2 రోజులకు ఒకసారి స్నానం చేయండి, మంచి కోకోనట్ ఆయిల్ మంచిది తెప్పించుకొని నైట్ అప్లై చేసుకొని ఉదయం స్నానం చేయండి, వారానికి 3-4 రోజులు చేయండి. మీ ముఖంగా చెప్తున్నా, ఎవరికి ఏ డాండ్రఫ్ ఉంటే నన్ను అడగండి, ఫోన్ చేసి, ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసి నాకు ఫోన్ చేయమనండి. డాండ్రఫ్కు మెడిసిన్ అవసరమే లేదు. కానీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా కూడా డాండ్రఫ్ వస్తుంది. అంటే చదువుకునే పిల్లలకి ఎక్కువ చూస్తూ ఉంటాం, వాళ్ళు చాలా గంటలు చదువుకోవడం వల్ల, నిద్ర తక్కువ అవటం వల్ల ఆ ఎఫెక్ట్ డాండ్రఫ్ కింద కన్వర్ట్ అవుతుంది అని అంటూ ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేయాలంటారు? రెమెడీస్ ఏమన్నా చెప్తారా? ఇది ఒకటే రెమెడీనా? అదే మేడం, మీరు చెప్పినట్టు 100% మంచి క్వశ్చన్. ఇది కూడా పిల్లలకి మనమే చూస్తుంటాం ఇంట్లో, వాడి సెలవు దొరికినప్పుడే తల స్నానం, ఎస్పెషల్ లేడీస్కి, ఆడపిల్లకి పొడవుగా ఉంటాయి ఎంట్రుకలు, వాళ్ళు చేయాలంటే వాళ్ళే ఇష్టపడరు. రోజు చేయాలంటే టైం లేదు మనకు. 6 గంటలకు వెళ్ళిపోవాలి పిల్లలు, సాయంత్రం 5-6కు వస్తారు. వాళ్ళకి టైం ఎక్కడిది? స్నానం చేపించి టైం లేదు. అక్కడ ఏంటంటే ఆ చెమట పట్టడం, జర్నీ పట్టడం, దానివల్ల కూడా మనకు ఈ ట్రావెలింగ్, మనకు సిటీలో చూస్తున్నాం కదా, ఈ వచ్చే ఈ ఏమంటారు దాన్ని, ఈ డస్ట్ ఇవన్నీ కూడా అక్కడే ఇది అయ్యి వస్తుంటుంది. మీరు అన్నట్టు పిల్లలు చదువుకోవడానికి డిస్టర్బెన్స్, అంటే అది ఉన్నప్పుడు ఇచ్చింగ్ ఉంటుంది. పిల్లోడికి బుక్ పట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఇచ్చింగ్ ఉన్నా చూసుకుంటూ ఉంటాడు, చూసుకున్నా నాకు డాండ్రఫ్ ఉందని చెప్పి దాని మీద ఈ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద కూడా గీక్కుంటుంటాడు. అందుకు కాబట్టి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. దీనికి ఏంటంటే హోమియోలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. విస్బాడిన్, WEISBADAN. ఈ విస్బాడిన్ అనే మదర్ టింక్చర్ ఉంటుంది, లేదా డైల్యూషన్ ఉంటుంది. 100 ml ఒక 10 ml కలుపుకొని పక్కన పెట్టి, నైట్ 10 ml కోకోనట్ ఆయిల్ కలుపుకొని పక్కన పెట్టి నైట్ అప్లై చేసుకుని ఉదయం స్నానం చేస్తే, ఇంతకుముందు చెప్పినట్టు వారానికి 3 సార్లు స్నానం చేస్తే ఇది ఇవ్వకపోయినా తగ్గుద్ది, ఇది ఇచ్చినా తగ్గుద్ది. అంటే సైకలాజికల్గా మేము మెడిసిన్ ఇవ్వాలి కాబట్టి అది మీరు అడిగినందుకు చెప్తున్నాం అనమాట. డాండ్రఫ్కు కోర్టులో బిజినెస్ జరుగుతుంది, కానీ ఇది చూసి నన్ను తిట్టుకుంటారేమో చాలా మంది. కానీ డాండ్రఫ్కు మెడిసినే అవసరం లేదమ్మా. పేనుగూరు కూడా అంటాం, ఒక్కోసారి మచ్చల్లాగా వస్తాయి, అవి ఆటోమేటిక్ కూడా మనకు
తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా హైజీనిక్ గా ఉండాలి, వారంలో 2-3 రోజులు ఖచ్చితంగా తలస్నానం ఖచ్చితంగా చేయాలి. చేయాలి. అలా చేస్తే అలా కనుక చేస్తే డాండ్రఫ్ dandruff అనేది రాదు. ఈ సోరియాసిస్ కింద కన్వర్ట్ అవటాలు ఇలాంటివి కూడా ఇది ఏముండదు, సోరియాసిస్ లాగా ఉండదు, ఏముండదు. సోరియాసిస్ డిఫరెంట్, డాండ్రఫ్ డిఫరెంట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఈ సోరియాసిస్ గురించి, సోరియాటిక్ ఆర్థరైటిస్ గురించి, అదేవిధంగా మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు తెలిపినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.